హాయ్ అండి, అందరికీ నమస్కారం. మరి ఈరోజు మనతో పాటు గైనకాలజిస్ట్ డాక్టర్ గౌతమి గారు ఉన్నారు. నమస్కారం అండి. సో మనం కొంచెం సేపు మార్క్స్ తీసి మాట్లాడదామా? ఓకే. సో ఇప్పుడున్న ప్రెజెంట్ సిచ్యువేషన్లో మనకు చాలా డౌట్స్ ఉన్నాయి. అంటే ఇప్పుడు కోవిడ్ సెకండ్ వేవ్ గురించి కానివ్వండి, వ్యాక్సినేషన్ గురించి కానివ్వండి, ఇలా చాలా డౌట్స్ ఉన్నాయి. ఎన్నో రకాల డౌట్స్ మనకు వస్తున్నాయి. ఈ డౌట్స్ అన్నీ క్లారిఫై చేసుకోవడానికి డాక్టర్ గౌతమి గారు మనతో పాటు ఉన్నారు. డాక్టర్ గారు చెప్పండి, మరి ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్ చాలా క్రిటికల్గా మారింది అనేసి అంటున్నారు. సో మరి మీ ఎక్స్పీరియన్స్తో అసలు నిజంగానే క్రిటికల్గా మారిందా? డెఫినెట్లీ ఫస్ట్ వేవ్ అంటే ఒక సెట్ ఆఫ్ కేసెస్, ఇంక్రీజ్ ఇన్ కేసెస్ ఉన్నాయి. ఆ తర్వాత మనం నియర్లీ ఇన్ డిసెంబర్, జనవరి, ఫిబ్రవరిలో ఆల్మోస్ట్ కేసెస్ చాలా తగ్గినాయి. అగైన్ మళ్ళీ ఇప్పుడు అంటే వి కాల్ ఇట్ వేవ్, అంటే ఒక్క టైంలో ఎక్కువ నెంబర్ ఆఫ్ కేసెస్ డిటెక్ట్ అవటం డెఫినెట్గా మిడ్ కాడ్ నుంచి ఇట్ స్టార్టెడ్ ఇంక్రీజింగ్ అగైన్. సో డెఫినెట్లీ వి కాల్ ఇట్ ఏ వేవ్ వెన్ మోర్ నెంబర్ ఆఫ్ కేసెస్ ఆర్ రిపోర్టెడ్. అండ్ ప్రీవియస్లీ ఫస్ట్ వేవ్ కన్నా ఎక్కువ నెంబర్ ఆఫ్ కేసెస్ రిపోర్ట్ అవుతున్నాయి కాబట్టి ఇది డెఫినెట్లీ క్రిటికల్ థింగ్ టు డీల్ విత్. అంటే ఇప్పుడు చాలామంది వ్యాక్సినేషన్ తీసుకోవడానికి భయపడుతూ ఉంటారు. మరి వాళ్ళకి ఏం చెప్తారు మీరు? వ్యాక్సినేషన్ రావటమే ఒక యాక్చువల్గా అంత షార్ట్ టైంలో సైంటిస్ట్ హ్యావ్ వర్క్డ్ ఆన్ ఇట్. అండ్ చాలా కంపెనీస్ డిఫరెంట్ కంట్రీస్లో కూడా మంచి ఇదిగా ఫాస్ట్గా దే కుడ్ మేక్ ఇట్ అవుట్ ఇన్ 10 months టైం. అండ్ డెఫినెట్లీ వ్యాక్సిన్ అనేది ఇట్ ఆఫర్స్ ప్రొటెక్షన్. అది వాట్ ఎవర్ ద టైప్ ఆఫ్ వ్యాక్సిన్ ఇస్, ఇట్ ఆఫర్స్ ప్రొటెక్షన్. ఈవెన్ ఇప్పుడు సెకండ్ వేవ్లో కూడా వేరియంట్స్ వలన, మ్యూటెంట్స్ వలన చేంజెస్ వస్తున్నాయి. వెదర్ మ్యూటెంట్స్ వలన వ్యాక్సిన్ యాక్ట్ చేస్తుంది దాని మీద, కోవిషీల్డ్ కానీ కోవాక్సిన్ కానీ అనే భ్రమలు ఉన్నాయి చాలామందికి. బట్ డెఫినెట్లీ ఎంత వేరియేషన్ వచ్చినా ఎంతో కొంత దాని బేసిక్ నేటివిటీ ఆఫ్ ద వ్యాక్సిన్ జీనోమ్ ఉంటుంది కాబట్టి అందులో ఇట్ ఆఫర్స్ ప్రొటెక్షన్. సో ఇట్స్ ఆల్వేస్ గుడ్ టు టేక్ వ్యాక్సిన్. ఆ మిత్స్ అనేవి మాత్రం బెటర్ టు కమ్ అవుట్ ఆఫ్ ఇట్. అంటే వ్యాక్సిన్ వేసుకుంటే ప్రమాదమేమో. ఇప్పుడు చూడండి, ఫస్ట్లో అందరూ భయపడ్డారు వేసుకుంటానికి యాక్చువల్గా వ్యాక్సిన్. ఇప్పుడు నౌ దే వాంట్ టు గెట్ వ్యాక్సినేటెడ్ అండ్ ద సెకండ్ వేవ్ హ్యాస్ కమ్. వచ్చినప్పుడు ఇప్పుడు ఈవెన్ స్టాక్స్ ఆర్ అవుట్ ఆఫ్ స్టాక్ అవుతూ ఉన్నాయి. ఎందుకంటే అప్పుడు అందరూ భయపడ్డారు ఆ వ్యాక్సిన్ యొక్క ఏమన్నా కాస్ట్ చేస్తుందేమో, దానివల్ల ఏమన్నా వస్తుందేమో అన్నట్టు. వ్యాక్సిన్ అనేది చాలా మైన్యూట్ డోస్లో ఇస్తాము. అది ఇట్ ఈస్ ఇన్యాక్టివేటెడ్ వైరస్ వాట్ వీ గివ్. సో దానివలన మనకంటూ యాంటీబాడీస్ అనేవి డెవలప్ అవుతాయి తప్ప బాడీలో, దానివలన మనకి డిసీజ్ వచ్చేంత క్వాంటిటీ మనం ఇవ్వము. సో ఇట్ డజంట్ కాజ్ ద డిసీజ్ ఇన్ ద ఇండివిజువల్. ఫస్ట్ థింగ్ అది తెలుసుకోవాలి. దానివల్ల వచ్చేవి యాంటీబాడీస్ విచ్ ఆఫర్ ప్రొటెక్షన్ ఫర్ అస్. సో అప్పుడు అందరూ భయపడ్డారు. చాలామంది 2 doses కంప్లీట్ చేసేసుకున్నారు కూడా. సో వాళ్ళని చూసిన తర్వాత పీపుల్ గాట్ మళ్ళీ అదే టైంకి సెకండ్ వేవ్ రావటం. అందరూ ఇప్పుడు వ్యాక్సిన్ కోసం లిటరలీ దే వాంట్ టు గెట్ ఇట్. ఇప్పుడు స్టాక్స్ కొంచెం అవుట్ ఆఫ్ అనే ఇదిలో ఉన్నాయి. అంటే మీరు ఫస్ట్ డోస్, సెకండ్ డోస్ అన్నారు కదా. సో మరి ఫస్ట్ డోస్కి సెకండ్ డోస్కి మధ్యలో ఉన్న డిఫరెన్స్ ఏంటి? అసలు మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఫుడ్ కానివ్వండి, ఎలాంటివి తీసుకోవాలి? యాక్చువల్గా వ్యాక్సిన్స్లో కూడా చాలా వెరైటీస్ ఆఫ్ వ్యాక్సిన్స్ ఉంటాయి. లైక్ డిఫరెంట్ కంట్రీస్లో ప్రొడక్షన్స్ కూడా డిఫరెంట్ కంపెనీస్ ఉంటాయి. ఇన్ లైక్ యుఎస్లో ఫైజర్ కంపెనీ, బయోఎన్టెక్ జర్మన్ వాళ్ళతో చేశారు. మోడర్నా అక్కడ ఏంటంటే ప్రాపర్ ఎంఆర్ఎన్ఏ. ఇప్పుడు కరోనా వైరస్ ఇస్ అన్ ఆర్ఎన్ఏ వైరస్. సో డిఎన్ఏ ఆర్ఎన్ఏ వైరసెస్ అని ఉంటాయి. సో ఇట్స్ అన్ ఆర్ఎన్ఏ వైరస్. ఆర్ఎన్ఏ వైరస్ లాగా దాని ఇనాక్టివేటెడ్ ఫామ్లో వాళ్ళు తయారు చేస్తున్నారు. అది దాని ఎఫికసీ బెటర్గా ఉంది 95% అన్నట్టు. మన ఇండియన్ అయిన కోవాక్సిన్ లైక్ భారత్ బయోటెక్ వాట్ వీ హ్యావ్ ఇన్ హైదరాబాద్, మళ్ళీ పూణే సీరం ఇన్స్టిట్యూట్, కోవిషీల్డ్, ఇవన్నీ కూడా దట్స్ అన్ ఇన్యాక్టివేటెడ్ వన్ వాట్ వీ మేడ్ ఇన్ హైదరాబాద్. తర్వాత పూణేలో కూడా ఒక ఎడినో వైరస్ అది రికాంబినెంట్ టైప్ ఆఫ్ వ్యాక్సిన్. సో ఫస్ట్ డోస్ ఇచ్చినప్పుడు ఇట్ స్టార్ట్స్ ప్రొడ్యూసింగ్ యాంటీబాడీస్. దానికి ఏంటంటే 4 weeks గ్యాప్లో, లైక్ కోవాక్సిన్ 4 weeks అంటున్నారు, కోవిషీల్డ్ 6 weeks to 12 weeks అంటున్నారు. సో సెకండ్ ఇచ్చినప్పుడు ఏంటంటే ఆ ఇమ్యూనిటీ అనేది ఎన్హాన్స్ అవుతుంది మళ్ళీ సెకండ్ షాట్ తోటి. సో అది ఇచ్చిన తర్వాత ఒక 2 weeksకి 100% దాని యొక్క ఇమ్యూనిటీ కంప్లీట్గా వస్తుంది. సో మనం జస్ట్ ఒక ఫస్ట్ డోస్తో వస్తుంది అనుకుంటానికి మనం నో, ఇట్స్ నాట్ రైట్. అండ్ ఫుడ్ అది దెర్ ఇస్ నో రెస్ట్రిక్షన్ ఇన్ ద ఫుడ్ వాట్ వీ టేక్ బిట్వీన్ ద 2 doses ఆఫ్ వ్యాక్సిన్స్. నో రెస్ట్రిక్షన్. అంటే ఇప్పుడు మన్సెస్ గురించి, ఉమెన్స్ మన్సెస్ గురించి అన్ని రూమర్స్ అనేది రావడం జరుగుతుంది. సో వాట్సాప్లో అయితే వస్తున్నాయి. మరి అదంతా నిజమా, నమ్మొచ్చా? నో అండి. అంటే కొందరు డ్యూరింగ్
మెన్సెస్ కానీ బిఫోర్ కానీ ఇమ్యూన్ లెవెల్స్ అనే విమెన్లో తగ్గుతాయి. సో వద్దు అన్నట్టు జరుగుతుంది. బట్ ఇట్స్ నాట్ దిస్ థింగ్ టు విమెన్ కెన్ టేక్ ఈవెన్ డ్యూరింగ్ మెన్సెస్ ఆల్సో. సేఫ్గా తీసుకోవచ్చు, ఏం భయపడద్దు దానికి. అయితే డాక్టర్ గారు, ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ప్రెగ్నెన్సీ లేడీస్ వ్యాక్సినేషన్ తీసుకోవచ్చా? యాక్చువల్గా మన ఇండియన్ స్టడీస్ అనే ఇప్పుడు ఒక ట్రయల్లో ఎన్రోల్ అవుతున్నప్పుడు వ్యాక్సినేషన్ ట్రయల్లో ప్రెగ్నెంట్ విమెన్ని తీసుకోలే ఆ ట్రయల్లో. అంటే వాళ్ళ మీద ట్రయల్ వేస్తారు కదా, లైక్ ఈ ఏజ్ గ్రూప్ తీసుకుని వాళ్ళకి వ్యాక్సిన్ ఇస్తే వాళ్ళకి ఏమైనది అనేది దే విల్ ఇన్ఫర్ ఫ్రమ్ దట్. అట్లా మన ప్రెగ్నెంట్ విమెన్ మీద ఇంకా ఇండియాలో స్టడీస్ జరగలే. ఈవెన్ అబ్రాడ్ కూడా మచ్ స్టడీస్ అయితే జరిగినట్లే. ఈవెన్ యుఎస్లోనైతే ఇప్పుడు ఆ ఫైజర్ వ్యాక్సిన్ దే ఆర్ గివింగ్ ఇన్ ప్రెగ్నెంట్ విమెన్, దే స్టార్టెడ్ గివింగ్ ఇన్ ప్రెగ్నెంట్ విమెన్. ఇప్పటికైతే అన్ని అలర్ట్స్ అవి ఏం రాలేదు వాళ్ళలో, కానీ ఇండియాలోనైతే ఇంకా స్టడీస్ లేవు. సో వీఆర్ నాట్ అడ్వైజింగ్ ఫర్ ప్రెగ్నెంట్ లేడీస్. దట్టు ఇప్పుడు బెనిఫిట్ అవుట్వేస్ రిస్క్ అంటారు. ఇప్పుడు వాళ్ళకి ఇవ్వటమే మోర్ అడ్వాంటేజెస్ దాన్ ఇవ్వకపోవటం అని ఉందనుకోండి. కొన్ని సిచ్యువేషన్స్ లైక్ దే ఆర్ లివింగ్ ఇన్ క్రౌడెడ్ ప్లేస్, వాళ్ళకి హై మార్బిడిటీస్ ఉన్నాయి, చాలా ఒబీస్ విమెన్, ఎక్కువ ఏజ్, లేదా వాళ్ళు ముందే డయాబెటిక్, ముందే హైపర్టెన్సివ్, వేరే కోమార్బిడిటీస్ అనేవి ఉన్నాయి. అప్పుడు వాళ్ళలో కన్సిడర్ చేయొచ్చు, అంటే ఇవ్వటమే మంచిది ఇవ్వకపోవటం కన్నా. అది మనం వే చేసుకుని ఇవ్వచ్చు. ప్రెగ్నెన్సీతో ఉండి కూడా వ్యాక్సినేషన్ తీసుకోవచ్చా? అంటే బేబీకి ఏమైనా ప్రాబ్లం అవుతుంది? ఏమి అంటే ఇంకా మనకి కంప్లీట్ స్టడీస్ లేవు దాని మీద. ఓకే. ఆ ఫ్యూ హై రిస్క్ విమెన్లో కనుక వీ కెన్ కన్సిడర్. రొటీన్ వ్యాక్సినేషన్ షెడ్యూల్ అయితే ఇంకా అడ్వకేట్ అవ్వలేదు ఇండియాలో. అంటే ఒకవేళ వాళ్ళకు తెలియకుండా ప్రెగ్నెన్సీతో ఉండి వాళ్ళు వ్యాక్సినేషన్ తీసుకున్నాక అది కన్ఫర్మ్ అయితే దే కెన్ కంటిన్యూ ప్రెగ్నెన్సీ సేఫ్లీ, అదేం భయపడవద్దు. సెకండ్ డోస్ కూడా వాళ్ళు కంప్లీట్ చేసేసుకోవచ్చు. అంటే డాక్టర్, ఇప్పుడు ప్రెసెంట్గా అయితే కోవిడ్ పాజిటివ్ వచ్చిన వాళ్ళు ఇంట్లో ఉండి హోమ్ రెమెడీస్ అనేసి అలా చేసుకుంటున్నారు, కషాయాలు తాగడం కానీ. సో దానికి మీరు ఏమంటారు అసలు? అలా తాగొచ్చా? ఇప్పుడు ఏన్షియంట్ ఇండియన్ మెడిసిన్లో వీటికి లైక్ ఇమ్యూనిటీ ఎన్హాన్సర్స్ ఇవన్నీ కూడా వాట్ దే టేక్, జింజర్, ఇవన్నీ కూడా దే ఎన్హాన్స్ ద ఇమ్యూనిటీ, లైమ్ కానీ ఇవన్నీ. సో ఇదేంటంటే వెన్ ఎనీథింగ్ మన బాడీలో ఒక వైరస్ వచ్చినప్పుడు కానీ బ్యాక్టీరియా కానీ అవర్ బాడీ షుడ్ ఫైట్, ఇట్ షుడ్ హ్యావ్ ద ఎబిలిటీ టు ఫైట్. అంటే ఆ ఇమ్యూనిటీ ఎన్హాన్స్ అవ్వాలి వాట్ ఎవర్ మెథడ్ వి యూస్. మనం మెడిసిన్స్ యూజ్ చేసిన ఇవేంటంటే లాంగ్ టర్మ్, ఎప్పటి నుంచో టైం టెస్టెడ్ కాబట్టి నో హార్మ్ ఇన్ టేకింగ్. అందుకని దే ఆర్ ప్రూవెన్ టు ప్రమోట్ ద ఇమ్యూనిటీ. సో ఇట్ కెన్ బి టేకెన్ సేఫ్లీ. ఈవెన్ ప్రెగ్నెంట్ విమెన్ దే కెన్ టేక్ ఆల్ దిస్ కషాయమ్స్ అండ్. ఇప్పుడు కోవిడ్లో ఫస్ట్ వేవ్కి సెకండ్ వేవ్కి ఉన్న డిఫరెన్స్ ఏంటి అసలు టోటల్గా? ఇప్పుడు ఎందుకు సెకండ్ వేవ్ ఇంత ఇదిగా వచ్చింది అండ్ వాట్ ఆర్ ది చేంజెస్ అంటే, ఫస్ట్ థింగ్ కొంచెం గవర్నమెంట్ లిబరలైజ్ చేసింది యాక్చువల్గా. లైక్ ఇదివరకు రెస్ట్రిక్టెడ్, అన్నీ కూడా రెస్ట్రిక్షన్స్ అలా ఉండేవి. లైక్ మాల్స్ కానీ థియేటర్స్ కానీ మూవ్మెంట్ ఆఫ్ పీపుల్ కానీ అన్నీ రెస్ట్రిక్టెడ్గా స్లోగా అవి రిలీజ్ చేశారు. ఆ రెస్ట్రిక్షన్స్ అన్నీ రిలీజ్ అవుతూ వచ్చాయి ఒకటి. అది ఒకటి. నెక్స్ట్ లైక్ పాండమిక్ ఫెటీగ్ అన్నట్టు మెనీ ఆర్ అందరూ ఇంట్లో ఉన్నారు అండ్ హ్యూమన్ బీయింగ్ ఈజ్ ఒక సోషల్ బీయింగ్ కాబట్టి హౌ లాంగ్ క్యాన్ దే బీ ఇన్సైడ్. అట్లా వాళ్ళు కూడా కొంచెం బయటకు రావటం మూమెంట్, బికాజ్ ఇట్స్ న్యాచురల్ ఆఫ్టర్ 1 year టైం నో వన్ కెన్ స్టే ఇన్సైడ్ సో లాంగ్. సో అట్లా రావటం. సో దానికి తోడు యాడ్ అవ్వటం ఏంటంటే కొన్ని మ్యూటేషన్స్ వచ్చాయి ఈవెన్ ద ప్రాపర్ వైరస్లో. అంటే ఎనీథింగ్, మనం ఇప్పుడు సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ అంటాం. ఎనీ ఆర్గానిజం లైక్ ఆన్ ఎర్త్ ఫెయిల్స్ టు థ్రైవ్. అది ఎట్లాగోలా దాని ఎగ్జిస్టెన్స్ చాటుకోవాలి. ఈవెన్ హ్యూమన్ బీయింగ్, ఇట్ హ్యాపెన్స్ టు వైరస్ యాజ్ వెల్. సో అదేమవుతుందంటే ఆ క్రమేణా అది సర్వైవ్ అవ్వటానికి మనం రకరకాల దాని మీద వ్యాక్సిన్స్ కానీ మెడిసిన్స్ కానీ తయారు చేస్తూ ఉంటాం. అండ్ దాని రూపంలో అది ఇట్ ట్రైస్ టు సర్వైవ్ ఫ్రమ్ దాట్ ఫైట్. సో అట్లా ఇట్ అండర్గోస్ ఫ్యూ మ్యూటేషన్స్, అంటే దాని జీన్ సీక్వెన్స్లో కొన్ని చేంజెస్ అది ఇన్హెరెంట్గా తెచ్చుకుంటుంది. దట్ వి కాల్ మ్యూటేషన్. అట్లా యూకేలో ఒక వేరియంట్ ఒక మ్యూటేట్ అయ్యింది. అది అంటే అట్లా మల్టిప్లై అవుతూ సెల్స్లో ఒక చేంజ్ వస్తుంది అనమాట దానికి. సో అది దాన్ని స్ట్రాంగ్, ఇట్ మేక్స్ ఇట్ మోర్ స్ట్రాంగ్. అట్లా సౌత్ ఆఫ్రికాలో ఒక వేరియంట్ వచ్చింది. నెక్స్ట్ మళ్ళీ ఇప్పుడు మన మహారాష్ట్రలో కొంచెం సివియర్గా ఉంది, అక్కడ ఒక మ్యూటెంట్ అంటున్నారు. బెంగాల్ ఒక మ్యూటెంట్. సో ఇట్స్ లైక్ ట్రిపుల్ మ్యూటెంట్. ఆ మ్యూటేషన్స్ వచ్చినప్పుడు ఏంటంటే ఇట్ బికమ్స్ మోర్, ఇట్ కెన్ ఎస్కేప్. మన ప్రీవియస్ ఒకసారి ఇన్ఫెక్షన్ వస్తే
దాని నుంచి ఆఫర్ అయ్యే ప్రొటెక్షన్ని అది కొంచెం వరకు ఎస్కేప్ అవ్వగలదు. అంటే అగైన్ మనల్ని రీఇన్ఫెక్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఈవెన్ ఇప్పుడు మనం ఇచ్చే వ్యాక్సిన్స్ యొక్క పవర్ని కూడా అది కొంచెం ఇచ్చేయాలి. పూర్తిగా ఆపలేదు, బట్ ఇట్ కెన్ ఓవర్కమ్ ఇట్ టు సర్టెన్ ఎక్స్టెంట్. సో అట్లా ఈ 3 ఫ్యాక్టర్స్ కలిపేసరికి ఏంటంటే సెకండ్ వేవ్ అనేది ఎక్కువ హ్యూజ్ నెంబర్స్లో రావడానికి ఒక కారణం. సో మేడం అయితే ఇప్పుడు ప్రెగ్నెన్సీ లేడీస్ వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వాళ్ళు? సి ఇప్పటికైతే బయటికి మ్యాక్సిమం ఫ్యామిలీ మెంబర్స్ కానీ వాళ్ళు కానీ బయటికి తిరగటం అనేది కొంచెం అవాయిడ్ చేయాలి. డెఫినెట్లీ క్రౌడెడ్ ప్లేసెస్ అవాయిడ్ చేయాలి. క్లోజ్ కాంటాక్ట్ అండ్ కంటైన్ ప్లేసెస్ సిసిసి. సో క్రౌడ్స్ అవాయిడ్ చేయటం యూజువలీ లైక్ రోమింగ్ అవుట్ సైడ్ మార్కెట్స్ కానీ మాల్స్ కానీ అట్లాంటివి అవాయిడ్ చేయటం. తర్వాత ఎవరితోటైనా క్లోజ్ మనకు ఆ వైరస్ అనేది 1 మీటర్ అనేది సోషల్ డిస్టెన్సింగ్ కూడా 1 మీటర్, బికాజ్ ఆ వైరల్ డ్రాప్లెట్ న్యూక్లియర్ ద్వారా కూడా వెళ్తుంది కాబట్టి. సో 1 మీటర్ డిస్టెన్స్ ఉంటే కొంతవరకు దాని యొక్క ఎఫెక్ట్ తగ్గుతుంది, అంటే ఆ స్ప్రెడ్ అనేది. నెక్స్ట్ కంటైన్ ప్లేస్ లైక్ ఏ క్లోజ్డ్ స్పేస్లో వేర్ ఎయిర్ సర్క్యులేషన్ అది లేనప్పుడు వెల్ వెంటిలేటెడ్ రూమ్స్లో ఉండటం మంచిది. అంటే లైక్ ఎయిరేట్ అయ్యే రూమ్స్లో బాగా ఫ్రీ ఫ్లో ఆఫ్ ఎయిర్ ఇన్ అండ్ అవుట్ ఉన్న వాటిలో ఉండటం బెటర్. అండ్ ఈవెన్ వాళ్ళతో పాటు చుట్టూరు ఉన్న వాళ్ళు కూడా, బికాజ్ ఇట్ కమ్స్ దే మే యాక్ట్ యాజ్ క్యారియర్స్ కాబట్టి ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా బయటికి కొంచెం తగ్గించడం మంచిది. అండ్ వన్ మోర్ థింగ్, వైల్ ప్లానింగ్ యాంటీనేటల్ విజిట్స్, వాళ్ళు వస్తుంటారు విజిట్స్కి, మెయిన్ వాట్ వి సీ. సో యూజువలీ మనం ట్రైమెస్టర్స్లో పలా ఇనీషియల్గా వన్స్ ఇన్ ఏ మంత్ అట్లా రమ్మంటాం, లేటర్ ఆన్ వన్స్ ఇన్ 2 వీక్స్ అట్లా రమ్మంటాం, లేటర్ ఆన్ వన్స్ ఇన్ ఏ వీక్ అంటాం. అవి ప్రాపర్గా ప్లాన్ చేయాలి. ఈవెన్ ఇప్పుడు హాస్పిటల్స్లో కూడా వీడియో కన్సల్టేషన్స్ అరేంజ్ చేస్తున్నారు. దే కెన్ గో ఫర్ ఆన్లైన్ కన్సల్టేషన్స్. అది ప్రజల్లోకి ఇంకా ఎక్కువ వెళ్ళాలి యాక్చువల్లీ, బికాజ్ అస్తమానం ఎగ్జామిన్ చేయాల్సిన అవసరం లేదు. లైక్ కొన్ని ఇంపార్టెంట్ స్కాన్స్ ఉంటాయి, దే కెన్ బుక్ ఎన్ అపాయింట్మెంట్ అండ్ గో ఫర్ ఎ స్కాన్. అది మ్యాండేటరీ, డైరెక్ట్గా చూడాలి కాబట్టి. అట్లాంటిది దే కెన్ పోస్ట్ ద రిపోర్ట్స్ ఆన్ వీడియో కన్సల్టేషన్ అండ్ దెన్ వీ కెన్ సీ అండ్ వీ కెన్ అడ్వైజ్ దెమ్ ఎట్లా ఉంటే రండి, ఎట్లా ఉంటే రవండి. సో దట్ దే కెన్ స్పేస్ దోస్ చెకప్స్ అనమాట. యాంటీనేటల్ విజిట్స్ కొంచెం దూరం చేయొచ్చు. అట్లా వీఆర్ డూయింగ్ దట్ ఇన్ అవర్ హాస్పిటల్. అట్లా చేసి ఎప్పుడు వాళ్ళ టైంకి రావాలి, సో దట్ ఆ నంబర్ ఆఫ్ అవర్స్ ఆఫ్ కాంటాక్ట్ ఇన్ ఏ హాస్పిటల్ కానీ అట్లా తగ్గించవచ్చు. ఈవెన్ బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్ కూడా ఇంటికి వచ్చి తీసుకుంటా ఉన్నారు ఇప్పుడు. దే నీడ్ నాట్ గో టు ల్యాబ్స్ అట్లా వెళ్ళి ఎక్కువ మందితో గుమ్మిగూడిపోయి అక్కడ ఇస్తున్నప్పుడు అట్లా కొంతవరకు అవాయిడ్ చేయొచ్చు. అండ్ ఈవెన్ వెన్ దే కమ్ టు ద హాస్పిటల్ దే హ్యావ్ టు టేక్ కేర్. ఒక క్లాత్ మాస్క్ అనేది ఇట్ ఆఫర్స్ ఎ ప్రొటెక్షన్ ఆఫ్ 51%. క్లాత్ మాస్క్ మనం పెట్టుకున్నామంటే అది ఫిల్టర్ చేసేది వైరస్ పార్టికల్ 51% ప్రొటెక్షన్ ఉంటుంది. వెరాజ్ ఒక సర్జికల్ మాస్క్, నార్మల్ సర్జికల్ మాస్క్ అనేది అరౌండ్ 56% ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే ఈ సిడిసి అని సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ ఇవి ఉంటాయి యూఎస్లో, వాళ్ళు దే హ్యావ్ కమ్ విత్ న్యూ రికమెండేషన్స్. ఏంటంటే జస్ట్ యూ కెన్ టేక్ ఎ సర్జికల్ మాస్క్, నార్మల్ సర్జికల్ మాస్క్, అండ్ యూ కెన్ నాట్ ఇట్. ఇక్కడ ఎండ్స్లో యూ హ్యావ్ టు నాట్ ఇట్ లైక్ దిస్, అంటే దగ్గర కంట ముడి వేసుకోండి. సో యూ కెన్ జస్ట్ నాట్ ఇట్ లైక్ దిస్ 2 సైడ్స్. అండ్ ఈ ప్లీట్స్ ఉంటాయి కదా, ఈ సైడ్ ముడతలు ప్లీట్స్, యూ హ్యావ్ టు టక్ ఇట్ లైక్ దిస్, టక్ ఇట్ అండ్ దెన్ వేర్. సో జస్ట్ ఇట్లా చేస్తే ఫ్రమ్ 57 దాని ప్రొటెక్షన్ 77% వరకు ఇంక్రీజ్ అవుతుందంట. దట్ దే హ్యావ్ ఫౌండ్ అవుట్. సో టక్డ్ మాస్క్ లైక్ ఇట్లా టక్ చేసుకోవాలి సైడ్కి అండ్ నాట్ ఇట్ అండ్ టక్ ఇట్ అండ్ ఇట్లా ఫ్లాట్గా చేసుకుని దెన్ యూ కెన్ వేర్ ఏ క్లాత్ మాస్క్ ఓవర్ ఇట్. ఇట్లా 80%, 80 to 82 వరకు దాని యొక్క ఎఫిషియన్సీని ఇంక్రీజ్ చేయొచ్చు. ఇట్లా వేసుకొని షీల్డ్. ఈవెన్ కొన్నిసార్లు దెర్ ఆర్ రిపోర్ట్స్ దట్ ఇట్స్ గెటింగ్ స్ప్రెడ్ త్రూ ఐస్, మ్యూకోజల్ సర్ఫేసెస్ అంటే ఐస్. సో జస్ట్ యూ కెన్ యూజ్ ఏ ఫేస్ షీల్డ్ లైక్ దిస్. ఒక ఫేస్ షీల్డ్ పెట్టుకొని గ్లౌజ్ వేసుకొని క్యారీయింగ్ ఏ శానిటైజర్ అండ్ మెయింటైనింగ్ డిస్టెన్స్ వెన్ యూ సిట్ విత్ ద అదర్ పర్సన్, అట్లీస్ట్ 1 మీటర్ డిస్టెన్స్ మెయింటైన్ చేసుకుని మినిమల్ హాస్పిటల్ కాంటాక్ట్లో హాస్పిటల్ ఉండేటట్టు టైమ్డ్ అపాయింట్మెంట్స్ లాగా చేసుకుంటే వీ కెన్ డిక్రీజ్ ద అమౌంట్ ఆఫ్ ఎక్స్పోజర్ ఆ టైం. సో దిస్ ఇస్ నార్మల్ N95 మాస్క్ అయితే ఇది ఒకటి పెట్టుకుంటే సరిపోతుంది. ఆర్ లైక్ దట్ యూ కెన్ ప్లాన్ వెన్ ఎవర్ దే కమ్ ఫర్ ఏ విజిట్. అట్లా నంబర్ ఆఫ్ విజిట్స్ కూడా, అంటే మధ్యలో వీడియో కన్సల్టేషన్ చేసుకుంటూ ఇటువంటి జాగ్రత్తలు తీసుకుంటే దేర్ ఎక్స్పోజర్ కమ్స్ లెస్ డ్యూరింగ్ యాంటీనేటల్ పీరియడ్.
అండ్ బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్ కూడా ఇంటికి వచ్చి కలెక్ట్ చేసుకునేటట్టు అట్లా టైం చేసుకోవాలి. అండ్ డ్యూరింగ్ డెలివరీ కూడా ఈవెన్ ఇఫ్ వాళ్ళు సపోజ్ వెన్ దే డూ ఎన్ ఆర్టీపీసీఆర్ చేయించుకుని అడ్మిట్ చేసుకుంటా ఉన్నారు, ఇఫ్ ఇట్ బికమ్స్ పాజిటివ్, విమెన్కి ఏంటి, ఇప్పుడు ప్రెగ్నెంట్ విమెన్ ఏంటి అంటే దే ఆర్ నాట్ అట్ ఇంక్రీస్డ్ రిస్క్ ఆఫ్ గెట్టింగ్ ద ఇన్ఫెక్షన్ కంపేర్డ్ టు నాన్ ప్రెగ్నెంట్. అంటే సపోజ్ ఒక 10 నాన్ ప్రెగ్నెంట్ ఉన్నారు, 10 ప్రెగ్నెంట్ విమెన్ ఉన్నారు, వాళ్ళకి వచ్చే ఇన్ఫెక్టివిటీ అనేది ఇద్దరికి సమానంగానే ఉంటుంది. ఏమి ప్రెగ్నెంట్ విమెన్ ఎక్కువ రిస్క్లో ఉన్నట్టు కాదు. బట్ వెన్ వన్స్ దే గెట్ ద ఇన్ఫెక్షన్, ప్రెగ్నెంట్ విమెన్ ఆర్ ఎట్ మోర్ రిస్క్ టు గెట్ కాంప్లికేషన్స్ దాన్ నాన్ ప్రెగ్నెంట్. అక్కడ డిఫరెన్స్ ఉంటుంది. అది కూడా 100కి 2/3 మెంబర్స్ మాత్రమే అసలు దే డోంట్ హ్యావ్ ఎనీ సిమ్టమ్స్ ఎట్ ఆల్. 1/3 మాత్రమే సిమ్టమాటిక్గా ఉంటున్నారు, ఈవెన్ ఇఫ్ దే ఆర్ పాజిటివ్ ఆల్సో. 2/3కి ఎటువంటి సిమ్టమ్స్ ఉండట్లేదు. ఆ 1/3 కూడా మెజారిటీ హ్యావ్ మైల్డ్ సిమ్టమ్స్. మైల్డ్ లైక్ దే కమ్ విత్ కాఫ్, మెయిన్లీ ప్రెజెంటింగ్ సిమ్టమ్ కాఫ్లా ఉంటుంది. నెక్స్ట్ దే మే హ్యావ్ సోర్ థ్రోట్, లేదా లైట్ ఫీవర్, బాడీ ఏక్స్ అట్లా వస్తూ ఉన్నారు. వెరీ ఫ్యూ హ్యావ్ డయేరియా అట్లా. సో ఆ మైల్డ్వి జస్ట్ ఇప్పుడు భయపడకుండా ఫస్ట్ నో ప్యానిక్ వెన్ ద టెస్ట్ బికమ్స్ పాజిటివ్. సో ఇంట్లో ఉండి ఆన్లైన్ కన్సల్టేషన్స్ తోటి మినిమం బేసిక్ స్టాండర్డైజ్ అయిపోయింది కాబట్టి కేర్ ఇప్పటికీ టేకింగ్ ఆల్ ద రెమెడీస్ అండ్ ఆల్, అండ్ సాచురేషన్ అవి చెక్ చేసుకుంటాం, వైటల్స్ చెక్ చేసుకుని డైమర్ అట్లా బేసిక్ ఇన్వెస్టిగేషన్స్ చేయించుకుని ఇంటి దగ్గరే చాలామంది బెటర్ అయిపోతూ ఉన్నారు ఆఫ్టర్ 2 weeks టైం. ఓన్లీ 1 out of 10, లైక్ 10 పాజిటివ్ వచ్చారనుకోండి, ఎక్కడో 1 out of 10, దట్ టు వీక్స్ అడ్వాన్స్ అయ్యే కొద్దీ, లైక్ ఇన్ దేర్ 3rd trimester ప్రెగ్నెన్సీ అడ్వాన్స్ అయ్యే కొద్దీ లేట్ వీక్స్లో కాంప్లికేట్ అవుతూ ఉన్నాయి కొందరికి. సో ఎప్పుడైతే సాచురేషన్ పడిపోతూ ఉందో, వాళ్ళకి ఏమన్నా బ్రెత్లెస్నెస్ ఎక్కువ, ఊపిరి తీసుకుంటాం కష్టంగా ఉందో, దెన్ దే హ్యావ్ టు రిపోర్ట్ టు హైయర్ సెంటర్ సర్టెన్లీ. సో మరి బ్రెస్ట్ ఫీడింగ్ గురించి ఏమంటారు మీరు? బ్రెస్ట్ ఫీడింగ్ ఇప్పటికైతే జరిగిన స్టడీస్లో 1 in 50, లైక్ ఇప్పుడు 50 కోవిడ్ పాజిటివ్ మదర్స్ బ్రెస్ట్ ఫీడ్ చేస్తే ఒకళ్ళకి వచ్చే ఛాన్స్ ఉంది అని అంటూ ఉన్నారు. దే కెన్ హ్యాపీలీ బ్రెస్ట్ ఫీడ్ ఇఫ్ ద మదర్ ఈస్ కంఫర్టబుల్ ఇన్ ఏ పొజిషన్ టు బ్రెస్ట్ ఫీడ్. తనకేమీ సిమ్టమ్స్ అవి లేకుండా, లేదా ఇవ్వటానికి ఇబ్బంది లేకుండా తను స్టేబుల్గా ఉంటే షీ కెన్ గివ్, ప్రొవైడెడ్ షీ టేక్స్ adequate measures like మాస్క్ పెట్టుకుంటూ ఉంటాం, చేతికి శానిటైజర్లు వాడటం, బాటిల్ అవన్నీ నీట్గా శానిటైజ్ చేసుకుని, అంత ఇవ్వలేని పొజిషన్లో ఉంటే మిల్క్ ఎక్స్ప్రెస్ చేసుకొని బాటిల్ ఫిల్ చేయాలి బేబీ. అయితే మేడం, ఇప్పుడు కరోనా వచ్చిన వాళ్ళు కంపల్సరీ హాస్పిటల్లో జాయిన్ అవ్వాలా, లేదంటే ఇంట్లో ఉండి వాళ్ళు ట్రీట్మెంట్ చేసుకోవచ్చా? లేదండి, మెజారిటీ చాలామందికి ఏసిమ్టమాటిక్ కోవిడ్ పాజిటివ్ ఉంటా ఉన్నారు. అంటే వాళ్ళు చేయించుకుంటే టెస్ట్ పాజిటివ్ అని తెలుస్తుంది. మెజారిటీ ఆర్ లైక్ దట్. అట్లాంటి వాళ్ళు ఐసోలేషన్, క్వారంటైన్ ఆర్ డిఫరెంట్. హోమ్ ఐసోలేషన్ అంటే ఇప్పుడు సపోజ్ సిమ్టమ్స్ ఉన్నా కానీ, లేకుంటే ఏసిమ్టమాటిక్గా ఉండి కోవిడ్ పాజిటివ్ ఉంటే వీ ఐసోలేట్ దెమ్. క్వారంటైన్ అంటే వాళ్ళతో అదే ఇంట్లో ఉండి కోవిడ్ పాజిటివ్ పేషెంట్తో వాళ్ళు సిమ్టమ్స్ లేకుండా వాళ్ళకి టెస్ట్ నెగిటివ్గా ఉంటే దాన్ని క్వారంటైన్ అంటాం. సో అట్లాంటి వాళ్ళు క్వారంటైన్లో ఉండొచ్చు, ఇట్లాంటి వాళ్ళు ఐసోలేషన్లో ఉండొచ్చు. మెజారిటీ అట్లా అదే ఆన్లైన్ కన్సల్టేషన్స్ తీసుకుని దే ఆర్ గెట్టింగ్ బెటర్, ఏమీ ప్రాబ్లం ఉండట్లే. బట్ అందులో కూడా మైల్డ్, మోడరేట్, సివియర్ అని డివైడ్ చేస్తున్నారు. సో మైల్డ్ సిమ్టమ్స్ ఉన్నవాళ్ళు, జస్ట్ ఫీవర్, జస్ట్ బాడీ ఏక్ అట్లా ఉన్నవాళ్ళు దే కెన్ స్టే అట్ హోమ్, ప్రాబ్లం ఏం లేదు. కొంచెం మోడరేట్ అంటే కొంచెం వాళ్ళకి ఊపిరి తీసుకుంటే ఇబ్బంది ఉన్న, సాచురేషన్ 90 to 93 ఆ బ్రిడ్జ్లో ఉన్న అట్లాంటి వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళి అడ్మిట్ అవ్వచ్చు. లైక్ నార్మల్ ఐసీయూ సెటప్కి వెళ్ళాలి అని అంటే ఇఫ్ ది ఫాల్ ఇన్ ద సివియర్ రేంజ్, లైక్ 90 కన్నా తక్కువ అయిపోతూ ఉంది సాచురేషన్, రెస్పిరేటరీ రేట్ బాగా ఎక్కువగా ఉంది, వాళ్ళకి ఊపిరి తీసుకుంటూ ఇబ్బందిగా ఉంది, బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్ అబ్నార్మల్ అవుతూ ఉన్నాయి, లేకపోతే ఎల్డర్లీ వాళ్ళు, ఒబీస్ వాళ్ళు, డయాబెటీస్, హైపర్ టెన్షన్, కోమార్బిడిటీస్ ఉన్నాయి వాటితో పాటు అన్నవాళ్ళు దే కెన్ గో. వ్యాక్సినేషన్ తీసుకున్నాక స్మోకింగ్ కానివ్వండి, డ్రింకింగ్ కానివ్వండి చేయొచ్చా? ఒకవేళ చేస్తే ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా? యూజువలీ ఆల్కహాల్ కన్జంప్షన్ ఇవన్నీ కూడా ఇమ్యూనిటీని కొంచెం తగ్గిస్తాయి, కొంచెం డెఫినెట్లీ దే డిక్రీజ్ ద లెవెల్స్. సో బెటర్ టు అవాయిడ్ ఆల్కహాల్ అండ్ స్మోకింగ్. తీసుకున్న తర్వాత బెటర్ టు అవాయిడ్. అండ్ మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ డోస్, సెకండ్ డోస్ రెండు ఏ టైప్ తీసుకున్నాము వ్యాక్సిన్, అదే టైప్ ఆఫ్ వ్యాక్సిన్ సెకండ్ తీసుకోవాలి. అండ్
కంప్లీట్గా మెజారిటీ ఏంటంటే తీసుకున్న తర్వాత నాకు వచ్చేసింది ఇమ్యూనిటీ ఫస్ట్ డోస్ తీసుకున్న తర్వాతని బయట తిరగటం కానీ అది అవాయిడ్ చేయాలి. బికాజ్ ఆఫ్టర్ ఫస్ట్ డోస్ వాళ్ళకి ఏమీ కంప్లీట్గా ప్రొటెక్షన్ రాదు. ఈవెన్ సెకండ్ డోస్ తర్వాత ఆఫ్టర్ 2 వీక్స్ వాళ్ళకి అప్పుడు ప్రొటెక్షన్ వస్తుంది. సో చాలామంది ఏంటంటే క్యూస్లో వ్యాక్సిన్ తీసుకుంటున్నప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. బికాస్ దే మే అక్వైర్ ఇన్ఫెక్షన్ డ్యూరింగ్ దట్ టైం. ఆ ఇంక్యుబేషన్ పీరియడ్ 0 to 5 days ఉంటుంది. సో దే కెన్ హ్యావ్ సిమ్టమ్స్ ఆఫ్టర్ టేకింగ్ ద ఫస్ట్ వ్యాక్సిన్. వ్యాక్సిన్ వల్ల వచ్చింది అనుకుంటానికి లేదు అది. ఆ టైంలో వాళ్ళు కాంటాక్ట్ అవ్వచ్చు. ఈవెన్ తీసేసుకున్నాం కదా వ్యాక్సిన్, చాలామందికి తెలియదు కదా ద కాన్సెప్ట్ బిహైండ్ ఇట్. సో తీసేసుకున్నాం కదా అని చెప్పి బయట తిరిగి ఆ టైంలో రావచ్చు, 10th day అట్లా ప్రజెంట్ అవ్వచ్చు. సో ఫస్ట్ డోస్ తీసుకున్నంత మాత్రాన వాళ్ళు కంప్లీట్గా ఇమ్యూనిటీ ప్రొటెక్షన్ వచ్చిందనే ఇదిలో ఉండొద్దు. అండ్ ఈవెన్ మనం ఒక రీఇన్ఫెక్షన్ అంటే ఒకసారి వచ్చింది కోవిడ్ మళ్ళీ రావడం రీఇన్ఫెక్షన్. యూజువలీ ఆ యాంటీబాడీస్ ఏంటంటే దెర్ ఆర్ 2 types ఆఫ్ యాంటీబాడీస్, ఐజీఎం, ఐజీజీ అని. ఐజీజీ అనేది కొన్నాళ్ళు ఎక్కువ ఉంటుంది. సో 3 months వరకు అయితే దే హ్యావ్ దట్ ప్రొటెక్షన్ బికాస్ ఆఫ్ ద ఇన్ఫెక్షన్. వాళ్ళకి వచ్చిన ఇన్ఫెక్షన్ వలన వాళ్ళకి ప్రొటెక్షన్ ఉంటుంది ఫర్ 3 months. సో అట్లాంటి వాళ్ళు వ్యాక్సినేషన్ ఆఫ్టర్ 3 months తీసుకోవచ్చు. సో అయితే మ్యామ్ ఇప్పుడు వ్యాక్సినేషన్ తీసుకున్నాక కంపల్సరీ కొంతమందిలో కోవిడ్ అనేది మళ్ళీ పాజిటివ్ వస్తుంది అనేసి గవర్నమెంట్ కూడా చెప్పడం జరిగింది. సో అలా ఎందుకు? ఇప్పుడే చెప్పున్నాను కదా మీకు, వాళ్ళు ఆ తీసుకుంటున్న ప్రాసెస్లో ఆ క్యూస్లో ఎక్స్పోజ్ అయినా లేకుంటే తీసుకున్నాం రాదని చెప్పి ఎక్స్పోజ్ అయినా బయటకు అది తీసేసుకున్నాం కదా రాదు అని. సో ఆ టైంలో ఆ ఫస్ట్ వీక్ 10 days ఆ ఇంక్యుబేషన్ పీరియడ్లో వాళ్ళు ఫాలో అయ్యి పాజిటివ్ రావచ్చు వాళ్ళకి. అది వ్యాక్సిన్ తీసుకుంటాం వల్ల. బికాజ్ వ్యాక్సిన్ అనేది ఇట్స్ అన్ యాంటీజెన్ విచ్ ఈజ్ ఇన్ వెరీ లో డోస్, దట్ టు ఇన్యాక్టివేటెడ్. కాబట్టి దానివల్ల వచ్చిందనేది మిత్ అది. సో అలా పాజిటివ్ వచ్చాక మళ్ళీ వీళ్ళు హాస్పిటల్లో జాయిన్ అవ్వచ్చా లేదా ఇంట్లో ఉండి ట్రీట్మెంట్ తీసుకుంటే సరిపోతుంది? మెజారిటీ ఇంట్లో ఉండి తీసుకుంటే సరిపోతుందండి. వాళ్ళు కరెక్ట్గా ఆ పాయింట్ ఐడెంటిఫై చేయాలి. లైక్ ఇంట్లో ఉంటూ వైటల్స్ చెక్ చేసుకుంటూ ఒక డాక్టర్తో కాంటాక్ట్లో ఉండి పల్స్ ఆక్సిమీటర్తో ఆక్సిజన్ చెక్ చేసుకుంటూ ఆ నెసరీ మెడిసిన్స్ వేసుకుంటూ, ఎస్పెషలీ ఆన్ day 7 ఆఫ్టర్ ద టెస్ట్ ఈస్ పాజిటివ్. ఇప్పుడు ఆ సైటోకైన్ స్టామ్ అంటున్నారు, ఆ టైంలో ఫుల్ బాడీ మన చూపిస్తుంది దాని మీద. సో ఆ టైంలో ఎట్లా ఉన్నాం, ఆ టైంలో అరౌండ్ దట్ 5th day to 8th day జాగ్రత్తగా ఉంటే దే కెన్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్. సో అయితే ఫస్ట్ టైం కోవిడ్ వచ్చిన తర్వాత మళ్ళీ సెకండ్ టైం రావడానికి ఛాన్సెస్ తక్కువ ఉంటాయి అనేసి అంటారు. కానీ కొంతమందికి మళ్ళీ సెకండ్ టైం కూడా పాజిటివ్ వస్తుంది. సో అలా ఎందుకు అలా పాజిటివ్ వస్తుంది? అదే ఆ ఇమ్యూనిటీ అనేది యాంటీబాడీస్ లాస్ట్ ఫర్ 3 months. 3 months ఉంటాయి. ఆ తర్వాత గ్రాడ్యువల్లీ ఇండివిజువల్ బట్టి అది వేన్ ఆఫ్ అయిపోతాయి. కొందరికి ఎక్కువ నాళ్ళు ఉంటాయి, కొందరికైతే తగ్గిపోవచ్చు. సో ఇట్స్ లైక్ మళ్ళీ నేవ్ అనమాట. సో మళ్ళీ వాళ్ళు ఎక్స్పోజ్ అయితే అగైన్ దే హ్యావ్ ద ఛాన్స్ ఆఫ్ గెట్టింగ్ ఇన్ఫెక్షన్. సో మనం వచ్చింది ఇన్ఫెక్షన్ అని కానీ లేకపోతే వ్యాక్సిన్ తీసుకున్నాం అని కానీ మన జాగ్రత్తలు మాత్రం వదలకూడదు. ఈ రెండు లైక్ ఈవెన్ ఇఫ్ యూఆర్ ఓల్డ్ ఇన్ఫెక్షన్ వచ్చినా వ్యాక్సిన్ వచ్చినా మన జాగ్రత్తలు మనదే. లైక్ ఈ శానిటైజర్స్ అవి అప్లై చేసుకుంటాం, మాస్క్, డిస్టెన్సింగ్ అవి నార్మల్గా ఫాలో అయిపోవాలి. జాగ్రత్తలు తీసుకుంటాం, అవన్నీ నార్మల్గానే ఉండాలి. సో ఇప్పుడు అంటే మాస్క్లో వచ్చేసరికి మనం ఎలాంటి మాస్క్ యూజ్ చేయాలి? అంటే మోస్ట్గా పీపుల్ 18 to 45 ఏజ్ వరకు నార్మల్గా అందరూ క్లాత్ మాస్క్ అనేది యూజ్ చేస్తూ ఉంటారు. సో అలా ఏది మనం కంపల్సరీ N95 వాడాలా లేదంటే నార్మల్ ఏదైనా మాస్క్ వాడాలి? నార్మల్ ఇండివిజువల్స్ నేను ఇందాక చెప్పినట్టు దే కెన్ యూజ్ నార్మల్ సర్జికల్ మాస్క్, 5 rupees అట్లా ఉంటుంది. అండ్ అవుట్ సైడ్ వన్ క్లాత్ మాస్క్. సో కంబైన్డ్గా 80-85% వెన్ దే గో టు క్రౌడెడ్ ప్లేసెస్. ఎస్పెషలీ హెల్త్ పర్సనల్ లైక్ డాక్టర్స్, నర్సెస్, ఇట్లా హాస్పిటల్స్లో ఉన్నవాళ్ళు ఇప్పుడు ఓపీడీ వస్తూ ఉంటారు పేషెంట్స్ రకరకాలుగా, వీఆర్ ఎక్స్పోజ్డ్ను, దెన్ వీ కెన్ యూస్ N95 మాస్క్. రొటీన్గా అందరూ బయటకు వెళ్తున్నప్పుడు N95 మాస్క్ యూస్ చేయాల్సిన అవసరం లేదు. దీస్ 2 masks కంబైన్డ్ విల్ సఫైస్. అండ్ ఒక వీలైతే ఒక ఫేస్ స్క్రీన్ లాంటిది. సో కోవిడ్ పాజిటివ్ వచ్చిన వాళ్ళు చాలా భయపడుతూ సూసైడ్ చేసుకునే ఛాన్సెస్ కూడా వస్తున్నాయి. సో అలా వారికి మీరేమైనా చెప్పాలనుకుంటే? అదే అది ఒక అన్ని రకాలుగా అందరూ ఒక భయం అనే సిచ్యువేషన్ క్రియేట్ అయిపోయింది జనాలకి డెఫినెట్లీ. అండ్ ట్రీట్మెంట్ కూడా ఒకవేళ కాంప్లికేట్ అయితే చాలా డబ్బులు అయిపోతాయంట, ఇన్ని ల్యాక్స్ అవుతుందంట వెంటిలేటర్ మీదకి వెళ్తే అనేది ఒక ఫోబియా క్రియేట్ అయింది డెఫినెట్గా. కానీ అవుట్ ఆఫ్ ఇట్ మనం చూసుకోవాలి, స్టాటిస్టిక్స్ చూసుకుంటే ఎంతమందికి వచ్చింది, ఎంతమంది రికవర్ అయి ఉన్నారు, అందులో ఎన్ని డెత్స్ అయినాయి పర్సంటేజ్ అనేది మనం చూసుకుంటే కంపేర్ టు దోస్ ఆర్ ఎఫెక్టెడ్ పాజిటివ్ వచ్చిన వాళ్ళలో చాలా డెత్స్ చాలా తక్కువ కంపారిటివ్లీ. సో అది ఫస్ట్ మనం స్ట్రాంగ్గా తీసుకోవాలి. అది ఇట్స్ లైక్ ఏ ఫ్లూ, ఇట్స్ లైక్ ఏ కామన్ కోల్డ్. సో ఎస్పెషలీ మనం మిడిల్ ఏజ్ వాళ్ళు వీ కెన్ విత్ స్టాండ్ ఇట్.
చాలామంది ఇంట్లో హోమ్ రెమెడీస్ చేసుకుంటూ ఇంట్లో ఉండి చూసుకుంటూ రికవర్ అయిన వాళ్ళు ఉన్నారు. సో వీ హ్యావ్ టు కీప్ దట్ అండ్ పీపుల్ షుడ్ ఎన్ఫోర్స్ దట్. మీడియా కానీ అందరూ కూడా బాగుంటుంది, భయపడనక్కర్లేదు, ఇది అందరిలాగే మనము ఒకళ్ళం, మనము దాన్ని ఇచ్చేయాలి. అది మన చేతిలో ఉంది. మనం ప్రొటెక్షన్ తీసుకునే దాన్ని బట్టి ఉంది. మన వర్క్ ప్లేస్లో మన జాగ్రత్తలు మనం తీసుకోవాలి. బయటకు వెళ్తున్నప్పుడు కూరగాయలు తెచ్చుకుంటున్నప్పుడు కానీ, నిత్యావసర సరుకులు తెచ్చుకుంటున్నప్పుడు కానీ మన జాగ్రత్తలు మనం తీసుకోవాలి. సో ఇట్లా అయితే మనం కాంబాట్ చేయొచ్చు. ఒకవేళ వచ్చినా ప్యానిక్ అవ్వద్దు. ఇట్లాంటి మెజర్స్ ఉన్నాయి దానికి. సో ఎర్లీ ఐడెంటిఫికేషన్, అది కూడా ఎర్లీ ఐడెంటిఫికేషన్. మనకి ఏమైనా కాంప్లికేట్ అవుతుందా, ఫీవర్ ఎక్కువ నాళ్ళు ఉందా, కాఫ్ ఎక్కువ కాలం ఉందా, టెస్ట్ చేయించుకోవాలి. వెంటనే అవగాహన రావాలి. ఫస్ట్ మైండ్లోకి ఇట్లా అమ్మో తగ్గట్లేదు, ఫీవర్ ఉంది, కాఫ్ ఉంది, టెస్ట్ చేయించుకుందామే, అయ్యి ఉండొచ్చు కదా అనేది ఇప్పుడు వచ్చింది. యాక్చువల్గా ఫస్ట్ అప్పుడు అందరికీ అంత అవగాహన లేదు, ఇప్పుడు చేయించుకుంటున్నారు కూడా. సో ఆ టైంకి మనం ట్రీట్మెంట్స్ ఉన్నాయి చేస్తే దే విల్ రికవర్. సో ప్యానిక్ అయ్యి సూసైడ్స్ చేసుకునే అంత భయపడాల్సిన సిచ్యువేషన్ అయితే కాదు. అయితే మ్యామ్ ఇప్పుడు వ్యాక్సినేషన్ తీసుకున్నాక బ్లడ్ డొనేట్ కానివ్వండి అలాంటివి ఏమైనా చేయొచ్చా? ఒక వ్యాక్సినేషన్ 2 డోసెస్ కంప్లీట్ అయిన తర్వాత బెటర్ బ్లడ్ డొనేట్ చేయడం. ఒక 2 months ఆగటం బెటర్. 2 months ఆగినాక దే కెన్ డొనేట్ బ్లడ్. ఓకే. సో థ్యాంక్ యూ మేడం, అడగగానే మాకు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్. సో ఓకే అండి, మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ గైస్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఓకే టీవీ. సంతోషానికి డబల్ ఓకే.